హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో అయితే ఆల్రెడీ మనం గ్రూప్ డీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేసాము. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి మ్యాథమెటిక్స్కి సంబంధించి సిలబస్ ఏంటి, సో గ్రూప్ డీలో అలాగే ఏ టాపిక్ నుంచి వెయిటేజెస్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి లాస్ట్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ ప్రకారం అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మీకు ఒకసారి ఇవి చూసినట్లయితే మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను రాసిన ఆర్డర్ కూడా నేను సిలబస్ ఏ విధంగా రాశానంటే, సో మీరు ఎగ్జామ్లో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ వస్తాయో అదే విధంగా రాశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా మీరు ఇదే ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే వెయిటేజెస్ ప్రకారం నేను ఆర్డర్ రాశాను, అలాగే డిఫికల్టీ లెవెల్ని బట్టి ఒక ఆర్డర్ మెయింటైన్ చేశాను. అదే ఆర్డర్ని మీరు మెయింటైన్ చేసుకుంటే మీరు మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ సంపాదించడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇదే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఏ విధంగా అయితే నేను రాశాను, ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి అది చివరిలో రాశాను. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ టాపిక్ చూడండి, సింప్లిఫికేషన్స్. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సింప్లిఫికేషన్స్. సో సింప్లిఫికేషన్స్ టాపిక్ నుంచి మీకు 1 to 2 మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం కేసెస్ ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ సింప్లిఫికేషన్స్ అంటే బోర్డ్ మాస్ టెక్నిక్ ద్వారా, ఓకేనా, బోర్డ్ మాస్ టెక్నిక్ ద్వారా ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇవన్నీ వీటన్నింటికి సంబంధించి అన్నీ కల్పించినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది బేస్ చేసుకొని సింప్లిఫికేషన్స్ పైన మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? రేర్ కేసెస్ 2 క్వశ్చన్స్, ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ మీరు చదవాలి. ఎందుకనంటే ఆ టాపిక్ మీరు చదివినప్పుడే మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ అది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ సింప్లిఫికేషన్స్ టాపిక్ చదవండి. తర్వాత సెకండ్ ప్రయారిటీలో నంబర్ సిస్టము అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఈ రెండు టాపిక్లు సపరేట్ టాపిక్స్ ఏమీ కాదు. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ క్లాస్ చదువుతారు, తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చదువుతారు. ఈ రెండు కలిపి మనం ఒక మాడ్యూల్లా చెప్పుకుంటాము. ఈ మాడ్యూల్ నుంచే హయ్యెస్ట్ వెయిటేజ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మ్యాథమెటిక్స్లో హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటి అని అంటే నంబర్ సిస్టమే. రైల్వే జాబ్స్లో ఓన్లీ గ్రూప్ డిఏ కాదు, మిగతా జాబ్స్ కూడా నెంబర్ సిస్టమ్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ నెంబర్ సిస్టంలోనే మీరు డివిజిబిలిటీ రూల్స్, యూనిట్స్ ప్లేస్, రిమైండర్ థియరమ్స్, ఫ్రాక్షన్స్ టు డెసిమల్ కన్వర్షన్స్, డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్, అవన్నీ ఏంటంటే మీరు నంబర్ సిస్టమ్ క్లాస్లోనే నేర్చుకుంటారు. నంబర్ సిస్టమ్ నుంచి మాత్రం హైయెస్ట్ వెయిటేజ్ వస్తుంది. సో ఇంపార్టెంట్ టాపిక్, సో నెంబర్ సిస్టమ్ టాపిక్ వరకు. ఓకేనా? సో ఎందుకనంటే హైయెస్ట్ వెయిటేజ్ వస్తుంది, మీరు ప్రతి ఒక్కరు చదవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ రిమైండర్స్, యూనిట్స్ ప్లేసెస్, అలాగే డివిజిబిలిటీ రూల్స్, ఇవన్నీ ఇక్కడ చదువుతారు. కాబట్టి ఎప్పుడైతే అవి కంప్లీట్ చేస్తారో మీరు ఆప్షన్స్ని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలన్నది కూడా మీకు అర్థం అవుతుంది. అందుకే సెకండ్ ప్రయారిటీ కింద ఇది చదవండి. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ పర్సెంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. పర్సెంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ఒక మాడ్యూల్, అవి సపరేట్ టాపిక్స్ కాదు, అదొక మాడ్యూలు. ఆ మాడ్యూల్ ఎక్కువగా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి మినిమం ఏంటంటే 2 to 3 క్వశ్చన్స్ ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇస్తున్నారు. ఇది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ నుంచి మీకు 4 to 6 మార్క్స్. సో ఏంటంటే ఇది మ్యాక్సిమం కేసెస్, కొన్నిసార్లు రేరు 6 మార్క్స్, 4 మార్క్స్ అనేది మ్యాక్సిమం వస్తున్నాయి. ఓకేనా? సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజ్, ఈ మాడ్యూల్కి సంబంధించి. ఇది సపరేట్ టాపిక్ ఏం కాదు, పర్సెంటేజ్ మాడ్యూల్. ఆ మూడింటిని కలిపి మనం ఒక మాడ్యూల్ అంటాం. తర్వాత నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, పార్ట్నర్షిప్, ఈ 3 కలిపి ఒక మాడ్యూల్. సో మీకు యాక్చువల్గా మీరు సిలబస్ చూసేటప్పుడు ఇవన్నీ టాపిక్స్ మీకు కనిపించవు, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే మీకు సిలబస్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. కాబట్టి స్పెసిఫిక్గా ఒక టాపిక్ని మీకు మెన్షన్ చేయనక్కర్లేదు, ఏ టాపిక్ నుంచైనా మీకు క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అందుకని సో ఈ 3 టాపిక్స్, పార్ట్నర్షిప్ నుంచి రేర్ కేసెస్ క్వశ్చన్ ఏమి రాదు. ఎక్కువగా ఏంటంటే రేషియో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 3 to 4 మార్క్స్, కొన్నిసార్లు 2 మార్క్సే వస్తున్నాయి, బట్ మాక్సిమం కేసెస్ 3 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి సో 3 to 4 అని పెట్టాను, 2 to 4 అని పెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పార్ట్నర్షిప్, ఈ మాడ్యూల్ నుంచి మీకు 2 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మాడ్యూల్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇది సపరేట్ టాపిక్ ఏమీ కాదు. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది టైమ్ అండ్ వర్క్లో 1 పార్టే. ఈ రెండు కలిపి ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనంటే 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువగా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? కొన్నిసార్లు 3 క్వశ్చన్స్. సో ఇది ఓకేనా. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్,
ఆ రైల్వే ఎగ్జామ్స్ వరకు టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ మీద ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు. టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఈ 3 సపరేట్ టాపిక్స్ కాదు, అదొక మాడ్యూల్. ఆ మాడ్యూల్ నుంచి మీకు మినిమం 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు వస్తున్నాయి. 3 to 5 క్వశ్చన్స్ అంటే 3 to 5 మార్క్స్. ఇంపార్టెంట్ మాడ్యూల్ టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్. ఎక్కడ వరకు అంటే రైల్వే వరకు చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్. అలాగే యావరేజెస్, మిక్సర్స్ అండ్ ఎలిగేషన్స్. యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ అనేది సపరేట్ టాపిక్ కాదు, ఆ టాపిక్ అనేది అప్లికేషన్స్ ఆఫ్ ఆల్ టాపిక్స్. మీకు మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ టాపిక్ తెలియకుండానే అందులో వచ్చే క్వశ్చన్స్ అన్ని మిగతా టాపిక్స్ యూస్ చేసి మీరు సాల్వ్ చేయగలుగుతారు. అయినా టాపిక్ మనం ఎందుకు నేర్చుకుంటామనంటే ఇట్ ఈజ్ లైక్ ఏ షార్ట్ ట్రిక్ రూల్. ఓకేనా, ఆ ఎలిగేషన్ రూల్ ద్వారా మనం చేస్తే ఇంకా టైం సేవ్ చేసి చేయొచ్చు. ఆ ఎలిగేషన్ రూల్ మీద ఏదో క్వశ్చన్ వస్తుంది, కాకపోతే ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక ఎలిగేషన్ రూల్ మీద క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది ప్రాఫిట్ అండ్ లాస్ అని క్వశ్చన్ అనే కదా అంటాం. అందుకని యావరేజెస్ అండ్ మిక్సర్ అండ్ ఎలిగేషన్ కలిపి యావరేజెస్ నుంచి ఎప్పుడు 1 మార్క్ వస్తుంది. కొన్నిసార్లు ఈ 2 మాడ్యూల్ కలిపి 2 మార్క్స్ వస్తాయని చెప్పేసి 1 to 2 అని రాశాను, బట్ మీరు 1 మార్క్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మెన్సురేషన్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. మెన్సురేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్కే. ఓకేనా, రైల్వే ఎగ్జామ్స్ వరకు మెన్సురేషన్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. రేర్ కేసెస్ 3 మార్క్స్, మెన్సురేషన్ నుంచి 2 మార్క్స్. అలాగే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. ప్రతిసారి మనకి మ్యాక్సిమం 90% ఆఫ్ ది కేసెస్ క్వశ్చన్స్ రావట్లేదు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ నుంచి 10% ఆఫ్ ది కేసెస్ మాత్రం క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే 0 to 1 మార్క్ అని పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్, ఈ 4 టాపిక్స్ని కలిపి మనం ఏమంటామంటే ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ అంటాం. ఓకేనా, కొంచెం లెందీ సిలబస్. ఓకేనా, ఎక్కువ ఉంటుంది సిలబస్. కాబట్టి మీరు ముందు ఇవన్నీ చదివిన తర్వాతే అప్పుడు మాత్రమే ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్కి వెళ్ళండి. ఈ ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ నుంచి మనకి 4 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్నిసార్లు 4 వస్తున్నాయి. ఓకేనా, 4 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది మొత్తం ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్. చదివేటప్పుడు మాత్రం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో అది చదవండి. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చదవడానికి అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా చేయండి. తద్వారా ఏంటంటే మీకు అట్లీస్ట్ ఎగ్జామ్లో కవర్ అయ్యే నాలెడ్జ్ మొత్తం మీకు ఎగ్జామ్లో కవర్ అయ్యే నాలెడ్జ్ మొత్తం మీరు క్వశ్చన్స్ చేయడం వలన ఏదైతే అవసరమో అది మీకు తొందరగా అలవాటు అవుతుంది. తద్వారా ఈజీగా ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, అంతేగాని ఏ టాపిక్ని చాయిస్ కింద వదిలేయొద్దు. అట్లీస్ట్ బేసిక్స్ అయినా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే కొన్ని మ్యాక్సిమం ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి అనగానే బేసిక్ క్వశ్చన్సే ఇస్తారు. కానీ ఇంకొక పాయింట్ చెప్తున్నాను నేను, మీరు చాలామంది ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాము 10th లెవెల్ ఎగ్జాము కాబట్టి చాలా తక్కువ లెవెల్లో వస్తుంది, మేము బేసిక్సే కవర్ చేస్తాము అని ఆలోచించొద్దు. లాస్ట్ టైం జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ని ఏం చేశారంటే ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్లో ఇచ్చారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి మరీ నెగ్లెక్ట్ చేయొద్దు. బేసిక్స్ కాదు, కొంచెం చదివేటప్పుడు ఏ టాపిక్ పర్ఫెక్ట్గా చదివినా కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం డెప్త్ లెవెల్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఓకేనా, ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ సిలబస్కి సంబంధించి ఇది ఉండే టాపిక్స్, అలాగే దానికి సంబంధించిన వెయిటేజెస్. సిబిటి 1 ఎగ్జామ్ ఒకటే ఉంటుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని నేను ఏ ఆర్డర్లో అయితే చెప్పానో అదే ఆర్డర్లో చదువుకుంటే మీకు మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఈ విధంగా మెయింటైన్ చేయండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మిగతా రైల్వే ఎగ్జామ్స్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.